నమస్తే ఫ్రెండ్స్, మీకు ఎగ్జాక్ట్గా 11 గంటలకు రిజల్ట్ రాకపోయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను వెబ్సైట్లో డైరెక్ట్గా చెక్ చేసి మీకు చెప్తాను. మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నంబర్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను చూసి రిప్లై ఇస్తాను. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారా? ఈరోజు ఉదయం 11 గంటలకి తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. మీరు ఇంకా చెక్ చేయలేదా? లేదా చెక్ చేసి కన్ఫ్యూజ్ అయ్యారా? పాస్ అయ్యారా లేదా ఇంకా డౌట్లో ఉన్నారా? ఈ వీడియోలో మీరు తెలుసుకునేది మీ రిజల్ట్ ఎలా చెక్ చేయాలి, ఎక్కడ చెక్ చేయాలి, తెలంగాణ మొత్తం పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంది, అలాగే మార్క్స్ తక్కువ వచ్చినా నెక్స్ట్ ఏమి చేయాలి అన్నది. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్. ఈరోజు ఉదయం 11 గంటలకి రిజల్ట్స్ విడుదల అయ్యాయి. చాలా మంది స్టూడెంట్స్ ఒకేసారి వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నందున సర్వర్ స్లో అవుతోంది. ఇది సాధారణ విషయానికి కాబట్టి పానిక్ అవ్వకండి. తెలంగాణ మొత్తం ఈ సంవత్సరం 2026లో ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ సుమారు 65% నుంచి 75% మధ్యలో ఉంది. గర్ల్స్ పాస్ పర్సెంటేజ్ బాయ్స్ కంటే ఎక్కువగా ఉంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న ట్రెండ్. ఇప్పుడు మీరు రిజల్ట్ ఎలా చెక్ చేయాలో చూద్దాం. మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ 2026 అని సెర్చ్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేయండి. అక్కడ మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీ మార్క్స్ వెంటనే స్క్రీన్ పై కనిపిస్తాయి. ఒకవేళ వెబ్సైట్ ఓపెన్ కాకపోతే కొంచెం టైం వెయిట్ చేసి మళ్ళీ ట్రై చేయండి. లేదా డిఫరెంట్ బ్రౌజర్ యూజ్ చేయండి. మొబైల్ డేటా లేదా వైఫై చేంజ్ చేసి కూడా ట్రై చేయవచ్చు. మీరు SMS ద్వారా లేదా డిజిలాకర్ ద్వారా కూడా రిజల్ట్ చెక్ చేయవచ్చు. ఇవి చాలా యూస్ఫుల్ మెథడ్స్. ఇప్పుడు పాస్ మార్క్స్ గురించి. ప్రతి సబ్జెక్ట్లో మినిమం 35 మార్క్స్ రావాలి. ప్రాక్టికల్ సబ్జెక్ట్స్లో థియరీ మరియు ప్రాక్టికల్ మార్క్స్ కలిపి కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మీరు ఫెయిల్ అయితే కూడా టెన్షన్ పడకండి. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అవ్వచ్చు. ఇప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ గురించి. ఇంజనీరింగ్ కోర్సెస్ కోసం ఇంటర్మీడియట్ మార్క్స్ మరియు ఎంట్రాన్స్ ఎగ్జామ్ మార్క్స్ కలిపి కన్సిడర్ చేస్తారు. టాప్ కాలేజెస్లో అడ్మిషన్ కావాలంటే 75% నుంచి 90% మార్క్స్ ఉండాలి. యావరేజ్ కాలేజెస్ కోసం 60% నుంచి 75% సరిపోతుంది. డిగ్రీ కోర్సెస్లో అడ్మిషన్ కోసం 50% మార్క్స్ ఉన్నా కూడా అవకాశం ఉంటుంది. మీరు మార్క్స్ చూసిన వెంటనే ఇతరులతో కంపేర్ చేయకండి. ప్రతి ఒక్కరి జర్నీ వేరు. మీరు మీ ప్రోగ్రెస్ మీద ఫోకస్ పెట్టాలి. మార్క్స్ తక్కువ వచ్చినా లైఫ్ అయిపోలేదు. ఇది ఒక చిన్న స్టెప్ మాత్రమే. ఇంకా చాలా అవకాశాలు మీ ముందున్నాయి. రిజల్ట్ చూసిన వెంటనే స్క్రీన్షాట్ తీసుకుని సేవ్ చేసుకోండి. తరువాత ఒరిజినల్ మెమో కలెక్ట్ చేసుకోవాలి. ఫేక్ వెబ్సైట్స్ మరియు రూమర్స్ని నమ్మకండి. ఎప్పుడూ అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే రిజల్ట్స్ చెక్ చేయండి. మీకు రిజల్ట్ చెక్ చేయడం రాకపోతే లేదా వెబ్సైట్ ఓపెన్ కాకపోతే మళ్ళీ చెప్తున్నాను. మీ హాల్ టికెట్ నంబర్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను చూసి మీకు చెప్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్స్. మీ ఫ్యూచర్ బాగుండాలి.